భారతదేశంలోని నార్త్వేల్ అనే వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంలో ప్రధాన రహదారి పక్కన ఓ భారీ బిల్బోర్డ్ కనిపించేది. అందులో ఎమెరాల్డ్ ఎంక్లేవ్ అనే విలాసవంతమైన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ యొక్క ఆకర్షణీయమైన చిత్రాలు ఉండేవి. ఆకాశాన్ని తాకే టవర్లు, గార్డెన్ బాల్కనీలు, డిజిటల్ సేవలు, నగరాన్ని తిలకించే అద్భుత దృశ్యాలు. అందరికంటే పైగా జీవించండి అనే నినాదం కనిపించేది. డెవలపర్ అయిన నోవాబిల్డ్ ఇన్ఫ్రా 2023 కల్లా నిర్మాణం పూర్తవుతుందని హామీ ఇచ్చారు. ప్రీ లాంచ్ ధరలు, పొజిషన్ వరకు ఏమీ లేదు అన్న ప్రతిపాదన కూడా అందించారు. ప్రదీప్ మెహ్రా అనే 58 ఏళ్ల రైల్వే శాఖ ఉద్యోగికి ఇది కలలు కన్నట్టే అనిపించింది. జీవితం పొడవునా చిన్న చిన్న సేవింగ్స్ చేసుకుంటూ చివరికి ఓ సొంతిల్లు కొనే సమయం వచ్చిందని అనుకున్నాడు. మోడల్ అపార్ట్మెంట్ అద్భుతంగా ఉంది. విక్రయ ప్రతినిధులు వినయంగా వ్యవహరించారు. పేపర్లు కూడా సరైనవే అనిపించాయి. ప్రదీప్ బుకింగ్ అమౌంట్ చెల్లించాడు. తర్వాత 20% ముందస్తు చెల్లింపు, ఆపై ఇంకొన్ని విడతలు. కొన్ని నెలలు గడిచాక నిర్మాణ ప్రగతి ఆలస్యంగా సాగింది. కానీ ఇప్పటికీ డ్రోన్ వీడియోలు, వార్తాపత్రికలు, బులెటిన్లు వస్తూనే ఉన్నాయి. కానీ ఒక్కరోజు ఫోన్లు నిశ్శబ్దంగా మారాయి. ఆఫీస్ క్లోజ్ అయింది. విక్రయ ప్రతినిధుల వివరాలు ఆన్లైన్ నుంచి మాయమయ్యాయి. ప్రదీప్ నిర్మాణ స్థలానికి వెళ్లాడు. అక్కడ ఖాళీ భూమి, పగిలిన ఫౌండేషన్ మరియు తుప్పుపట్టి ఉండిపోయిన క్రేన్ తప్ప ఏమీ కనిపించలేదు. ఓ వాచ్మాన్ బల్లపై కూర్చొని ఉన్నాడు. అతనికి తెలియదేమిటో అన్నట్టు భుజాలు ఎత్తేశాడు. వాస్తవానికి నోవాబిల్డ్ ఇన్ఫ్రాకి RERA అనుమతులే లేవు. అన్ని పత్రాలు నకిలీవే. 100 కోట్లకు పైగా కొనుగోలుదారుల నుంచి సేకరించిన డబ్బు కేవలం షెల్ కంపెనీలకు మార్చి విదేశాలకి పంపారు. డెవలపర్ అయిన రోహిత్ సిన్హా దేశం విడిచిపోయి తప్పించుకున్నాడు. ప్రదీప్ సహా వందలాది మంది పోలీసులకు ఫిర్యాదులు చేశారు. నిరసనలు చేశారు. కానీ న్యాయం ఊరకే సాగింది. కొన్ని సంవత్సరాల తరువాత కూడా ఆ భూమి చట్టపరమైన చిక్కుల్లోనే ఉంది. ఎమెరాల్డ్ ఎంక్లేవ్ అనే కల కొట్టుకుపోయింది. ప్రదీప్ తన పెన్షన్ పత్రాల మధ్య ఓ పాత బ్రోచర్ను ఇంకా భద్రంగా ఉంచుకుని ఉన్నాడు. అప్పుడప్పుడు అది తీసుకుని చూస్తాడు. బ్రోచర్లోని బాల్కనీ గార్డెన్ ఫోటోను చూస్తూ మౌనంగా అహోమెనెత్తాడు. ఎమెరాల్డ్ ఎంక్లేవ్ ఎప్పుడూ నిర్మించబడలేదు. కానీ అది ఒక బలంగా నిలిచింది. మోసపోయినవారి మనసుల్లో కలలు ఎలా అమ్మబడతాయో, ఎలా దోచబడతాయో గుర్తుచేసే కఠిన గుర్తుగా.